హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు విజయ్ చంద్రన్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఎల్లమ్మ పండుగ రోజు వడిబియ్యం అయితే పోసుకోవాలన్నమాట. కళ్యాణం అయితే ఎవరు చేస్తారో వాళ్ళు. ఇప్పుడైతే మేము వడిబియ్యం పోసుకొని కళ్యాణం చేయాలన్నమాట. ముందైతే మా బావి దగ్గర మైసమ్మ దగ్గర బోనం పెట్టేసి వచ్చి తర్వాతకి వడిబియ్యం అయితే పోసుకున్నాము. ఇక్కడ నుంచి వడిబియ్యం పోసుకునే వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీకు కవర్ తీసుకున్నా మమ్మీ కాలు మొక్కరా మీరు మొక్కలు చిన్నగా పెట్టదు అమ్మకు అంత బాసే దేవరాని మంగళమాదేవి రాణి మంగళమాదేవి రాణి ఎల్లమ్మ తల్లి పుట్టలేదు కొమ్మ పూట కొమ్మ నరికి వేసిన కొమ్మ నంది కొమ్మ అందరి కొమ్మ ఆరుదలకి జంగ ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి పోసి దించడం అంతే. వద్దులే మీ ఆచారం మీరు చేయరా, దించుతారేమో దించు. మా దగ్గర అసలు మూడే అయ్యారు
మరి పొడవు వేయటం అయితే మళ్ళీ మూట కట్టుకుని వాళ్ళ మనం పోతాగా ఏంటి గాడి పోతాం ఇప్పుడు అమ్మని అమ్మోళ్ళ ఇంట్లో పోసుకొని అత్తగారింటి పోతాం గాడికి పోయినా తిప్పాలి అత్తగారికి అట్లా వేయటం ఇట్లా ఇవ్వాలి ఇట్లా ముడ కట్టుకొని పోవాలి పోయినప్పుడు ఊరి బయట పోయినాక తీసి కవర్లో పెట్టుకోవచ్చు అడిగి పోయినా తిప్పాలి అయిపోయింది అయిపోయింది చీర అదేనా విజయ తెచ్చిన చీర ఇదేనా మా సంచిలో సింధు ఇప్పుడు ఇది తీసిన చీర ఇంత తేల్లో కదా చీర ఇప్పుడు నీకు గండూరు శంకర్ సంచి ఉంది నాది కూడా పీట వెనకాల ఉంటుంది పైతాని దారి ఇక్కడ వచ్చేసి వడిబియ్యం పోసుకోవడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే కళ్యాణం అనమాట. కళ్యాణం వీడియో నెక్స్ట్ వీడియో ఉంటుంది, తప్పకుండా చూడండి. కళ్యాణం అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే లెంత్ ఎక్కువ అవుతుంది, అందుకని పార్ట్లాగా అయితే పెడుతున్నాను అనమాట. ఇదే అండి వచ్చేసి ఈ వీడియో నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోండి. కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే నన్ను సపోర్ట్ చేయండి. కళ్యాణం వీడియో మాత్రం చూడడం మాత్రం మర్చిపోండి. నెక్స్ట్ వీడియో మాత్రం అదే ఉంటుంది. బై బై. ఆగా